ఆమె బామ్మ కాదు. బామ్మ స్టేజి ఎక్కి డ్యాన్స్ మొదలెట్టిందంటే చాలు కుర్రకారు ఈలలు గోలలు. ఆమె డ్యాన్స్ చూస్తే పెద్దవాళ్లైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆమె వేసే స్టెప్పులకు కుర్చీల్లో నుంచి అమాంతం లేసి చప్పట్లు కొట్టాల్సిందే. ఇంతకు ఆ బామ్మ వయసెంతో తెలుసా? సరిగ్గా 78 ఏళ్లు. ఆమెకు ఇన్స్టాలో దాదాపు 23,000 మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఇట్టే అర్థం చేసుకోవచ్చు. టిక్ టాక్ బామ్మగా పిలుచుకునే ఆమె పేరే విజయలక్ష్మి. విజయలక్ష్మి 10 ఏళ్ల పాటు హోంగార్డుగా పనిచేసింది. బాలానగర్, కుకట్పల్లి, చందానగర్, జేడిమెట్ల, రామచంద్రపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసింది. మనుమడి ఫోన్ చూసి ఆమె టిక్ టాక్ లో తనకు ఓ ఖాతాను ఏర్పాటు చేసుకుంది. డాన్స్ చేయడం, నటులను అనుకరించడం, డైలాగులకు అనుగుణంగా నటించడం ప్రారంభించింది. ఇంకేముంది, ఆమెను ఫాలో చేసి వారి సంఖ్య 12 లక్షలకు చేరింది. దీంతో టిక్ టాక్ బామ్మగా ఆమెకు ఎక్కడలేని గుర్తింపు వచ్చింది. అదే సమయంలో టిక్ టాక్ నిషేధించడంతో టికీ అనే మరో యాప్ లోకి వెళ్ళింది. అందులోనూ దాదాపు 25 లక్షల మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. అది కూడా బ్యాన్ కావడంతో బామ్మ తాజాగా ఇన్స్టా వైపు మళ్ళింది. ఈ యొక్క టిక్ టాక్ నుంచి నేను 3 ఏళ్ల నుంచి ఫస్ట్ టిక్ టాక్లో వచ్చాను. 3 నెలల లోపల నా మనబడితోని కొట్లాడి చేసి ఇదేంది ఊకెట్టి ఫోన్ పెట్టుకుంటున్నావు, ఏంది నెత్తి ఖరాబ్ అవుతుంది, కళ్ళు ఖరాబ్ అవుతాయి వాడిని తిట్టిందని నేనే ఇప్పుడు 24 గంటలు ఫోన్ పెట్టుకొని కూర్చుంటున్నానండి. ఈ టిక్ టాక్ మీద 3 నెలల లోపల వానికి షరతు కట్టాను. 1,02,00,000 వచ్చిందండి. 3 నెల సాధించాను. దాని మీదుగా నాకు మనవాడికి సంతోషమైంది కూడా. ఇంకా నువ్వు చెయ్యాలి నాన్నమ్మ అని చెప్పి యూట్యూబ్లో ఛానల్ కూడా ఓపెన్ చేసి దానికి నేను ఏదో చిన్న చిన్న స్టెప్పులు వేస్తా, కానీ నేను నేర్చుకోలేదు. సినిమాలు చూసే నేర్చుకున్నానండి నేను డ్యాన్స్. తెలిసిందండి. దాని మీదకించి నాకు డ్యాన్స్ అంటే ఎంతో మోజు. కానీ అయినా ఆ కళని వదిలిపెట్టొద్దని అప్పుడు లేని ఇది నాకు ఛాన్సు ఇప్పుడు వస్తుందండి. ఈ ముసలితనానికి కుసుమగూడాలు అన్నట్టు వస్తుందండి. నాకు ఏందో నాకు అర్థం అవుతలేదు. కాకపోతే డాన్స్ ఎందుకంటే మనలో లోపల ఉన్న కళని బయటికి తీయాలండి. ఆ కళ అందరికీ తెలియజేయాలి. నేను ఇప్పటిదాకా నా మైండ్లో రాలేదు. నా మనవడి ద్వారా నా మైండ్లోకి వచ్చి ఈ యొక్క రూట్లో ఫాలో అయినానండి. తన 2 కుమారులకు దూరమై ఒంటరిగా ఉన్న విజయలక్ష్మి అక్కడక్కడ నృత్య కార్యక్రమాలకు హాజరయ్యేది. ఈ క్రమంలోనే సినీ నటి కరాటే కళ్యాణితో పరిచయం ఏర్పడి 4 ఏళ్లుగా ఆమెతోనే ఉంటోంది. బామ్మ నృత్యాలకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఇన్స్టాలో ఇప్పటికే దాదాపు 3,300 డాన్స్ వీడియోలు పోస్ట్ చేసింది. ఇటీవల ఆమె వినాయకుడి మండపం వద్ద వేసిన డాన్స్ వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. క్లాస్ అయినా మాస్ అయినా పాట ఏది వచ్చినా ఆమె స్టెప్పుల్ని ఎవరూ ఆపలేదు. యువతతో కలిసి డాన్స్ చేయడానికి బామ్మని పోటీ పడుతుంది. ఏ వయసులోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా డాన్స్ చేసే ఆ బామ్మ ప్రతిరోజు యోగా చేస్తుంది. మితమైన పోషకాహారం తీసుకుంటానని, అదే తన విడుదలకు సిద్ధమైన ఉప్పు కప్పు రంగు చిత్రంలో ఆమె బామ్మ పాత్రలో నటించింది. ఇదే కాకుండా కొన్ని ఛానళ్లలో బామ్మ మాట పేరుతో సుభాషితాలు, విలువలు, మానవ సంబంధాల గురించి వివరిస్తుంది. ఈ బామ్మకు సినీ పరిశ్రమలోనూ పలువురు అభిమానులు ఉన్నారు. కళకి వయసుతో సంబంధం లేదని బామ్మ మరోసారి నిరూపించింది. చాలు ఆయాసపడిపోతుంది నేటి యువతరం. అలాంటిది తను స్టేజ్ ఎక్కి డ్యాన్స్ మొదలు పెట్టిందంటే చాలు కుర్రకాలు ఈలలు గోలలు. పెద్దవాళ్ళైనా సరే తన డ్యాన్స్ చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. తన స్టెప్పులను చూసి కుర్చీలో నుంచి అమాంతం లేచి చప్పట్లు కొట్టాల్సిందే. ఇంతకీ ఆమె బామ్మ కాదు, బామ్మ. నేటి తరం యువతకి తన ఎనర్జీతో స్ఫూర్తిదాయకంగా మారుతోంది ఈ భామ. కెమెరామన్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.